వాళ్ళని చేర్చుకోద్దంటే విన్నావా? ఇవాళ న్యూస్ పేపర్ చదివారా లేదా? ఇక్కడ సిచ్యుయేషన్ బాలేదు. దేవుళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఒప్పుకుని డబ్బు తీసుకున్నాం. ఖచ్చితంగా పెళ్లి ముగించి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి. ఆ కుర్ర కొంకగాడిని ఇక్కడే వదిలేసి వచ్చేస్తాను, లేదంటే మనం దొరికిపోతాం. ఆడు తెలివైనడన్నా. సరే నేను మాట్లాడుతున్నా గానీ బెల్సాద్ పౌడర్ ఏమీ లాగట్లేదుగా? లేదు, నేను ఎప్పుడో చెక్ చేశా. పౌడర్ గానీ లాగాడంటే ఆడు మన చెప్పు చేతుల్లో ఉండడు. చెప్తున్నా, మృగం అయిపోతాడు. పౌడర్ లాగట్లేదులే, మందు మాత్రమే వెళ్తాంది. అది కూడా తాకపోతే వాడు మనకి యూసే లేదు, వేస్ట్. అది తెలుసు కదా? తెలుసులేవా. ఇంకో గంట సేపట్లో మీరు ఇక్కడ ఉండాలి. ఆడు మనల్ని గంటలో రమ్మంటున్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తాం? తగరపలస నుంచి ఆనందపురం, ఆనందపురం నుంచి మధురవాడ ద్వారా ఆర్కే బీచ్, మొత్తం 70 కిలోమీటర్లు. అన్నా, మన ముగ్గురం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోదామా? ఊరికే ఫన్ కన్నా. పొట్టకొస్తే ఇంకొక మొక్క ఇంగ్లీష్ రాదు. జాలి కన్నా. ఫోన్ ఇవ్వమంటుంటే. నీ ఫోన్ ఏటైందే? డిస్ప్లే పోయిందన్నా, రూమ్ లోనే పెట్టేసి వచ్చేసా. రాత్రి పడుకునేప్పుడు వాటేసుకుని పడుకుంటే టైం అవుతోందిరా. వద్దులన్నా, క్యాబ్ రప్పించి అందులో పోదాం అన్నా. ఆటోడా నీ ఫ్రెండా? ఈ పెళ్లి గురించి ఎవరికి తెలియకూడదు, తెలుసుగా? క్యాబ్ అంటే మనిషి కాదన్నా, కార్ టాక్సీ అన్నా అది. థ్యాంక్స్ అన్న. జమున, ఫోన్ చేసావంట? అమ్మ ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున్న అమ్మ నడుస్తూ టర్న్ చేయలేకపోయారు. బాల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 సార్లు మిస్ అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం డాక్టర్. కాంప్లికేషన్స్ ఏవి లేవు జమున. కొన్నిసార్లు ఇలా అవుతుంది ఎందుకంటే అమ్మ బాడీ స్టిఫ్ గా ఉంది. పార్కిన్సన్ డిసీజ్ కుండే రెగ్యులర్ సిమ్టమ్స్ ఇవి, కానీ ప్రాక్టీస్ మాత్రం వదలకుండా చెయ్యాలి. నాకెందుకో భయంగా ఉంది డాక్టర్. అమ్మకి ఏమీ కాకూడదు. ఫిలోమి సిస్టర్ ని ఈ రోజు ఫుల్ డే అబ్జర్వ్ చేయమని చెప్పాను. నువ్వేం వరి అవ్వకు జమున. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏట్రా ఇది? ఏ కారు మనకు చిక్కుతుందో తెలియదు. థ్యాంక్స్ అన్నా. కరెక్టే ఉందా అన్నా, మన కార్ చిక్కింది. ఏట్రా క్లింగ్ అని సౌండ్ వచ్చింది? ఇప్పుడు కారు మాయమైందేటి? నువ్వు గురుమ్మని చూసావుగా, అందుకే సెన్సార్ కట్టాను. కొంచెం ఒకటే తిరిగి నుంచు అన్నా. కార్ వచ్చేసింది. ఏమండి, మేమే.
హలో, ఎక్కడ సార్ డ్రాప్? మధురవాడ దాటి ఆర్కే బీచ్. బాగా లాంగ్ డిస్టెన్స్ అండి, మీరే ట్రిప్ని క్యాన్సిల్ చేసేయండి. రేయ్, ఆ అమ్మాయిల్ని తేలిగ్గా బురుడి కొట్టించేయచ్చు. ఈ కారు వదిలే మాకు. వెళ్ళు. నేను ఇందాకే చెప్పానుగా లాంగ్ ట్రిప్ కుదరదని. ప్లీజ్ మీరే క్యాన్సిల్ చేయండి. ప్లీజ్, బాగా అర్జెంటు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అది వస్తుండగా కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి బస్ స్టాప్ ని గుద్దేశాం. కార్ని రిపేర్ చేద్దామని మేము ఎంతో ప్రయత్నించాం, కానీ కుదరలేదు. నేను కార్ డ్రైవర్నే, క్యాటరింగ్ బ్యాచ్ మాది. ఆల్రెడీ ముందో గ్రూప్ వెళ్ళింది. లేట్ అయింది ఒకటి, మా ఓనరు తిడతాడు. ఏ మహేష్, ఈ అరిటాకులు కట్టెక్కించాలి అందులో చెప్పు. అబ్బా ఉండన్నా ప్లీజ్ అక్క. రేయ్, ఈ గ్యాంగ్లో నీకు ఎవరైనా తెలుసా? తెలీదు సార్. దీనికి కలిపి డబ్బు తీసుకుంటున్నాం. దించు. కానిస్టేబుల్, జూమ్ చేయి. రివైండ్ చేసి జూమ్ చేయి. ఆ లుంగి కట్టిన వాడు ఎవడో తెలుసా? తెలీదు సార్. ఈ మూర్తి నువ్వే కదా? అయ్యో నేను కాదు సార్. సార్, నా పిల్లాడికి చుట్టూ సార్. పాలకుల నుంచి వచ్చినప్పుడల్లా మమ్మల్ని చూడడానికి వస్తాడు సార్, అంతేగాని నాకు ఆడికి ఏ సంబంధం లేదు సార్. ఇప్పుడు కూడా విజయనగరంలోనే మక్కం వేశాడు సార్. రేయ్, వాడు ఇప్పుడు యూజ్ చేసే మొబైల్ నంబర్ ఏంటి? ఏయ్ చెప్పరా. 7893634952 సార్. తగరపువలస, హెడీస్థాన్, చెన్నై, హౌరా రోడ్. హలో నాగనా, ఎక్కడున్నారేటి? కప్పులో వస్తున్నాం అయ్యా. ఏంటి కప్ప? అదే అద్దెపట్టిలో వస్తున్నాం అని చెప్తున్నాను కదా. ఏంటి అసలు ఎవడైనా పబ్లిక్ వెళ్లే కారులో ఎక్కుతాడా? మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఇక్కడ సిచ్యుయేషన్ బాలేదని చెప్పాను కదా. లేదురా, కుర్రకొంకగాడే వాడున్నాడంటే నీ బుద్ధి ఏమైంది? కాల్ టాక్సీలో ఎక్కారు, సమస్య రావాలి అప్పుడు చెప్తారు. సరే వదిలే. జాతర జరగబోతోంది, గుంపు
డప్పుగా లేపేస్తే ఇబ్బంది ఏటి లేకుండా చూసుకుంటా